హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి ఇంటి బయటే ఉండిపోతుంది రాత్రంతా. కాబట్టి తను స్పృహ తప్పి పడిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ గగన్, నువ్వు మా ఇంటికి మట్టుకు రావద్దు, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పి డబ్బులు కట్ట పెట్టేసి వెళ్ళిపోతాడు. భూమికి ఏం చెయ్యాలో తోచక తాను వెళ్ళి ఒక పార్కులో కూర్చొని ఉంటుంది. తన అంతరాత్మ ముందుకు వచ్చి, నువ్వు ఈ ఊరికి ఒంటరిగానే వచ్చావు, ఇప్పుడు నువ్వు ఒంటరిదానివే అయ్యావు, కాబట్టి నువ్వు ఈ ఊరికి వచ్చి ఏం సాధించావు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు అక్కడికి శారద భోజనం పట్టుకొని వస్తుంది. భోజనం పట్టుకొని వచ్చిన శారద భూమికి తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ తినిపించుకొని బాధపడుతూ ఉంటారు. భూమి, అత్తయ్య మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే గగన్ బావ కోపం వస్తుంది అని చెప్పి అనేసరికి, నేను ఎక్కడికి వెళ్ళను భూమి, నీతో పాటే ఉండిపోతాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే అనేసరికి, నాకే ఠికానా లేదు, మీరెక్కడుంటారు అత్తయ్య అని అంటుంది భూమి. ఎక్కడైనా పర్వాలేదు భూమి, నీతోనే ఉంటాను అని చెప్పి అంటుంది శారద. దానికి బావకి కోపం వస్తుంది అనేసరికి, వాడు నిన్ను భారీగా ఒప్పుకోకపోయినా సరే నువ్వే నా కోడలివి అని చెప్పి భూమిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది శారద. దానికి భూమి కూడా చేసేదేమీ లేక తాను కూడా ఏడుస్తూ ఉంటుంది శారదని పట్టుకొని. అక్కడ గగన్ కూడా ఇంట్లో బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసి